గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నేను నిన్న ఏం చెప్పా, ఒక వర్డ్ ప్రెస్ లో మనం వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలి వితౌట్ కోడింగ్ అని చెప్తున్నా కదా, యూజింగ్ వర్డ్ ప్రెస్. మన వర్డ్ ప్రెస్ లో ఓకే, థ్యాంక్ యూ వికాస్. మనం వర్డ్ ప్రెస్ లో అలా డెవలప్ చేస్తున్నప్పుడు మనం డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ మనకి డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఉంటేనే మనం ఒక వెబ్సైట్ అనేది చేయగలం అని చెప్పా కదా. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. Yes, ma'am. మనం ఒక వెబ్సైట్ అనేది చేయాలి అంటే డొమైన్ హోస్టింగ్ ఉండాలి అని చెప్పా కదా. డొమైన్ హోస్టింగ్ ఈ రెండు ఉంటే మాత్రమే మనం వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోగలం. డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఈరోజు ఇంకోసారి బ్రీఫ్ ఇస్తా డొమైన్ ఏంటి అంటే. ఓకే, మనం నార్మల్ గా ఇప్పుడు అమెజాన్ యూజ్ చేస్తాం, మూవీ రూల్స్, క్యాన్వా ఇవన్నీ యూజ్ చేస్తుంటాం కదా. డొమైన్ ఏంటి అంటే పర్టికులర్ గా మన వెబ్సైట్ నేమ్ ని మనం డొమైన్ అంటాం. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పుకోవాలంటే నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ ఈస్ కాల్డ్ డొమైన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పర్టికులర్ గా ఒక నేమ్ తో ఒక వెబ్సైట్ మన బిజినెస్ నేమ్ తో మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం కదా. అలా ఆ వెబ్సైట్ నేమ్ ఏమైతే ఉంటుందో ఆ వెబ్సైట్ నేమ్ ని మనం డొమైన్ అని పిలుస్తాం. ఈ డొమైన్ లో డిఫరెంట్ గా మనం ఎలా ఉంటాయి అంటే ఇక్కడ క్యాన్వా, అమెజాన్, మూవీ రూల్స్ అని ఉంది కదా, ఇవన్నీ వెబ్సైట్ నేమ్స్ అన్నమాట. అంటే ఆ పర్టికులర్ గా ఆ వెబ్సైట్ నేమ్. ఈ పక్కన .com, .in ఉన్నాయి కదా, ఇవి ఎక్స్టెన్షన్స్ అన్నమాట. ఎక్స్టెన్షన్స్ వచ్చేసి .com, .in కాదు, నేను చాలా ఉంటాయని చెప్పా కదా. .cult, .fit ఇలా మనకు డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మనకు ఒక వెబ్సైట్ చేసుకున్నప్పుడు. అంటే ఇప్పుడు అమెజాన్ కి చూసారా www.amazon.com ఉంది, amazon.in ఉంది. అంటే ఇప్పుడు amazon.in ఇప్పుడు ఒకటే వెబ్సైట్ డొమైన్ తో ఇద్దరు పర్చేస్ చేశారు అనుకోండి. www.amazon.com అని ఒకరు, www.amazon.in అని. ఎవరన్నా యూజర్ అనేవారు ఇండియా నుంచి సెర్చ్ చేస్తున్నారు అనుకోండి. ఇండియా నుంచి సెర్చ్ చేస్తున్నప్పుడు amazon.in అనేది మనకి SERP పేజ్ లో టాప్ లో వస్తుంది ఫస్ట్, తర్వాత .com అనేది వస్తుంది. అలా మనం మన ఆడియన్స్ ఎక్కడి నుంచి మనం ప్రిఫర్ చేస్తున్నాం, మన ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ఆడియన్స్ ని బట్టి మనం .com, .in అనేది పర్చేస్ చేస్తాం. మనకి ఎక్స్టెన్షన్స్ అనేవి .com, .in కాదు, చాలా ఉన్నాయి. .cult, .fit అనేది చాలా మందికి ఏం తెలుసు అంటే ఈ ఎక్స్టెన్షన్ లో .com, .in అనేది చాలా మందికి తెలుసు. అలా మనం ఈ డొమైన్ నేమ్ ని ఎలా పర్చేస్ చేస్తాం అనేది, ఒక డొమైన్ నేమ్ అనేది ఇలా చూస్ చేసుకుంటాం. హోస్టింగ్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక సర్వర్ ఉంది, ఒక సర్వర్ లో ఇప్పుడు చెప్పాను కదా, ఏదైనా ఒక సర్వర్ నుంచి మనకు డేటా అనేది రిట్రీవ్ చేస్తుంది అని తెలుసు.
ఆ డేటా అనేది రిట్రీవ్ చేస్తుంది అంటే మన వెబ్సైట్ డీటెయిల్స్ అని ఆ సర్వర్ లో ఉండాలి కదా. ఆ సర్వర్ లో ఉండాలి అంటే మనం ఆ సర్వర్ లో స్పేస్ కొంచెం ప్లేస్ అనేది మనం బై చేయాలి కదా. దాన్ని మనం హోస్టింగ్ అంటాం. హోస్టింగ్ ఈజ్ నథింగ్ ఇస్ స్పేస్ ఇన్ ద సర్వర్. డొమైన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద వెబ్సైట్. ఇప్పుడు ఈ డొమైన్ హోస్టింగ్ ఎలా పర్చేస్ చేస్తాం మనం ఒక వెబ్సైట్ చేస్తున్నప్పుడు అంటే, బ్లూ హోస్ట్ అని ఉంటుంది. బ్లూ హోస్ట్ అంటే ఇప్పుడు మనం ఒక సిమ్ పర్చేస్ చేస్తాము అంటే మనకి ఒక సిమ్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు జియో, ఎయిర్టెల్ అలా స్పెసిఫికేషన్స్ ని బట్టి మనకి ఏం సూట్ అవుతుంది అంటే మన ఏరియాలో నెట్ బాగా వస్తుంది, సిగ్నల్స్ ఏవి బాగా వస్తాయని మనం ఒక సిమ్ అనేది పర్చేస్ చేస్తాం. అది ఎయిర్టెల్, జియోనా అలా సంథింగ్. అలా మనం కూడా ఒక డొమైన్ హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలి మన వెబ్సైట్ కోసము అంటే మనం ఏం చేస్తాం, మనకి సర్వీస్ ప్రొవైడర్స్ అని ఉన్నాయి. ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్స్. ఇక్కడికి వెళ్ళి మనం డొమైన్ హోస్టింగ్ అనేది బై చేస్తాం. ఆ సర్వీస్ ప్రొవైడర్స్ మనకి ఇప్పుడు నేను చెప్పా కదా, మనకు ఒక సిమ్ కార్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇప్పుడు సిమ్ లో ఎయిర్టెల్, జియోనా అలా మీరు ఏది పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే మీ ప్రిఫరెన్స్ ని బట్టి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు గో గో డాడీ, బ్లూ హోస్ట్, బిగ్రా, ఇలా మనకు సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఈ సర్వీస్ ప్రొవైడర్స్ లలో మనకి మనం ఏ దాంట్లో కొనాలనుకుంటున్నాం అంటే నేను ప్రిఫర్ చేసేది గోడాడీ ఆర్ బ్లూ హోస్ట్, చాలా బాగా వర్క్ అవుతాయి. ఇప్పుడు మనం ఎలా ఈ బ్లూ డాడీలో మనం ఎలా ఒక డొమైన్ హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలి అంటే మనం ఇక్కడ బ్లూ హోస్ట్ లోకి వచ్చిన తర్వాత మనకి టాప్ మెనూ బార్ లో ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా డొమైన్ హోస్టింగ్ అని. డొమైన్ అంటే ఏం చెప్పా, నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ అని చెప్పా కదా. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఎక్స్టెన్షన్సే. .com నేను చెప్పా కదా, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ చేస్తున్నాము అంటే ఒక వెబ్సైట్ కి యూనిక్ గా ఒక నేమ్ అనేది ఉంటుంది. ఆ యూనిక్ గా నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్ తో ఇప్పుడు నేను రైజీ-డిజిటల్.com అనేది ఎవరన్నా తీసుకున్నారు అంటే బట్ నేను అదే నేమ్ తో పర్చేస్ చేయాలి అనుకుంటున్నా, రైజీ డిజిటల్ అనే పేరు నేమ్ తోనే. ఆ నేమే నా బిజినెస్ నేమ్ కూడా రైజీ డిజిటల్ అనుకోండి. అప్పుడు మనకు .com అనేది అవైలబిలిటీలో లేదు అంటే మన బిజినెస్ కి రిలేటెడ్ ఇక్కడ సైట్ కి ఉన్నాయి కదా, ఈ ఎక్స్టెన్షన్స్ లలో ఏదో ఒక ఎక్స్టెన్షన్ యూస్ చేసుకొని ఆ సేమ్ నేమ్ తో మనం డొమైన్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ డొమైన్ కాస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సిమ్ కార్డ్ బై చేసేటప్పుడు మనకి అమౌంట్ అనేది సమ్ అమౌంట్ ఉంటుంది. ఇంత అమౌంట్ లో మనం ఒక సిమ్ కార్డ్ అనేది పర్చేస్ చేస్తాం. బట్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ సిమ్ కార్డ్ లో స్పెసిఫికేషన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇక్కడ కూడా మనకు ఆటోమేటిక్ గా అంటే స్పెసిఫికేషన్స్ ఇంక్రీజ్ అవుతే అమౌంట్ కూడా ఎక్కువ యాడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనం ఒక సిమ్ కార్డ్ పర్చేస్ చేసేటప్పుడు. అలా నేమ్ ని బట్టి ఎక్స్టెన్షన్స్ ని బట్టి కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక బ్రాండెడ్ నేమ్ యూస్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్ గా కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది. ఈ .com.in అనేది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఇంకా .net అలా యూస్ చేసినప్పుడు కాస్ట్ అనేది వేరీ అవుతుంది .com.in కి అదర్ ఎక్స్టెన్షన్స్ కి అలా. ఇప్పుడు ఏదైనా ఒక ఎక్స్టెన్షన్ చూపిస్తా. ఇప్పుడు నాకు .in లో కావాలి అన్నప్పుడు ఇక్కడ .in అని ఉంది కదా, .in చూస్ చేసుకొని మీ బిజినెస్ నేమ్ ఏమనుకుంటున్నారో ఆ బిజినెస్ నేమ్ అనేది టైప్ చేయండి. రైజీ డిజిటల్ అనేది నా యొక్క బిజినెస్ నేమ్ అనుకోండి. ఆ రైజీ డిజిటల్ నేను ఇండియాలో ఉన్న పీపుల్స్ ని టార్గెట్ చేశాను.
అంటే అప్పుడు మనం ఏం ఏం పర్చేస్ చేస్తాం ఎక్స్టెన్షన్స్లలో డాట్ ఇన్ పర్చేస్ చేస్తాం. లేదు నేను యుఎస్ లో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాను అంటే డాట్ యుఎస్ అలా చూసుకోవాలి. డాట్ ఇన్ సెర్చ్. ఇక్కడ ఏమొచ్చింది, సారీ రైజీ డిజిటల్ డాట్ ఇన్ ఈజ్ అన్అవైలబుల్ అని వచ్చింది కదా. అంటే మనకి ఈ నేమ్ తో రైజీ డిజిటల్ డాట్ ఇన్ అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు పర్చేస్ చేశారు, మీకు అవైలబుల్ గా లేదు, అన్అవైలబుల్ గా ఉందని ఆటోమేటిక్ గా ఆ డొమైన్ చెప్తుంది. ఇప్పుడు మనకు ఆ డొమైన్ అనేది అవైలబిలిటీలో లేదు, బట్ మీరు రైజీ డిజిటల్ దాంతోనే ఇంకా మీరు ఏమైనా డొమైన్ కొనాలి అంటే ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా. నేను ఏం చెప్పా, ఇప్పుడు ఏదైనా ఒక రోల్ నెంబర్ యూనిక్ గా ఉన్నప్పుడు ఆ రోల్ నెంబర్ అనేది ఇప్పుడు రైజీ డిజిటల్ అనుకోండి, రైజీ డిజిటల్ తర్వాత మనకి ఎక్స్టెన్షన్స్ ని వేరే తీసుకుంటే ఆటోమేటిక్ గా ఆ నేమ్ అనేది యూజ్ చేస్తాం. బట్ నాకు రైజీ డిజిటల్ డాట్ ఇన్ అనేది ఇంకా మీరు బై చేయలేరు, ఒకరు బై చేశారు అంటే. ఇక్కడ చూసారు కదా రైజీ డిజిటల్ డాట్ బిచ్ ఓఆర్జీ ఇవన్నీ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. చెప్పా కదా ఇప్పుడు మనం ఒక డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు లైక్ సిమ్ కార్డ్ లో వేరియేషన్స్ ఉంటాయి కదా, స్పెసిఫికేషన్స్ ని బట్టి సిమ్ కార్డ్ రేట్ అనేది మనకి వేరీ అవుతుంటుంది కదా. అలా మనకి ఈ యొక్క నేమ్ ని బట్టి మనకి ఇక్కడ అమౌంట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ఎక్స్టెన్షన్స్ ని బట్టి కూడా. ఇక్కడ చూసారు కదా ఇప్పుడు రైజీ డిజిటల్ డాట్ బిచ్ అనేది 449 కే వస్తుంది, డాట్ ఓఆర్జీ అనేది 9999 పడుతుంది, డాట్ టెక్ అనేది ఇంత. అమౌంట్ అనేది మనకి వేరీ అవుతుంటుంది ఒక్కొక్క దానికి ఒకటి. మనకి అదే కావాలి అంటే ఇలా మనం చూసుకొని, ఇప్పుడు లేదు నాకు రైజీ డిజిటల్ డాట్ ఇన్నే కావాలి, నాకు ఈ డొమైన్స్ ఇవేవి వద్దు ఈ ఎక్స్టెన్షన్స్, బట్ నాకు డాట్ ఇన్ తోనే కావాలి అని అనుకున్నారు అనుకోండి. బట్ అక్కడ మనకి ఏమన్నా అలా కావాలి ఏమన్నా ఒక వే ఉందా అంటే అలా కూడా వన్ వే ఉంటుంది. ఇప్పుడు బ్లూ హోస్ట్ ఉంది కదా, మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి కాల్ చేస్తే వాళ్ళు మనకి ఇప్పుడు రైజీ డిజిటల్ డాట్ ఇన్ అనేది ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళతో మీట్ అయ్యి అది మనకి ఇప్పించడానికి ట్రై చేస్తారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు కొంచెం ఏమన్నా డబ్బులు మనం ఎక్కువ ఇవ్వాలి అలా కొన్ని ఉంటాయి. ఇప్పుడు బయట జరుగుతుంది కదా, ఆల్రెడీ ఒక డొమైన్ ఇంకోరు పర్చేస్ చేశారు అని. అలా అలా మనకి బ్లూ హోస్ట్ అనే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. మనం ఒకవేళ కాల్ చేసి ఏమన్నా అడిగితే వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటే, లేదు వాళ్ళు అడిగినంత అమౌంట్ మనం పే చేయగలము అంటే. ఇక్కడ మీరు నాకు ఏదో ఒకటి ఈ దీనిలో మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే యాడ్ టు కార్ట్ ఉంది కదా, నేను ఇవన్నీ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా అందుకు రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసా. ఇప్పుడు మీకు ఈ నేమ్స్ తో ఈ ఎక్స్టెన్షన్స్ ఏదైనా యూజ్ చేసి మీరు తీసుకోవాలి అనుకుంటే ఇవన్నీ సో మెనీ ఎక్స్టెన్షన్స్, బట్ చాలా మందికి ఇన్ని ఎక్స్టెన్షన్స్ తెలియదు కదా. ఇప్పుడు రైజీ డిజిటల్ డాట్ టెక్ అనే ఎక్స్టెన్షన్, డాట్ వెబ్సైట్ అనే ఎక్స్టెన్షన్స్ మనం చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనకి ఏదన్నా ఇప్పుడు నేను డాట్ ఓఆర్జీ తీసుకోవాలనుకుంటున్నా, యాడ్ టు కార్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, డొమైన్ అనేది పర్చేస్ చేసాం. డొమైన్ తర్వాత ఏం చెప్పా, హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలి అన్నా కదా. హోస్టింగ్ అంటే ఏంటి అంటే స్పేస్ ఇన్ ద సర్వర్ అని చెప్పా. అంటే ఒక సర్వర్ లో మనం స్పేస్ కొనడం. ఇప్పుడు ఆ సర్వర్ అంటే ఇప్పుడు ఒక సర్వర్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్నాయి కదా 3 టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ బై చేయొచ్చు మనం. విపిఎస్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, షేర్డ్ హోస్టింగ్ అని 3 టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ ఉన్నాయి. బట్ ఈ 3 హోస్టింగ్స్ లో మనం ఏ హోస్టింగ్ తీసుకోవాలి అని మెయిన్ గా ఉంటుంది కదా. ఇప్పుడు విపిఎస్ హోస్టింగ్ అండ్ డెడికేటివ్ హోస్టింగ్ ఉంది కదా, అంటే ఇవి చాలా పెద్ద సర్వర్స్ అన్నమాట. ఆ సర్వర్స్ మీరు సర్వర్స్ తీసుకోవాలి డైరెక్ట్ గా అంటే ఈ హోస్టింగ్స్ ప్రిఫర్ చేయండి. లేదు మనం మాక్సిమం ఒక వెబ్సైట్ కి ఇప్పుడు అమెజాన్, అక్కడ వాళ్ళైతే అమెజాన్, మీషో వాళ్ళైతే ఇలాంటి హోస్టింగ్స్ యూజ్ చేస్తారు. బట్ మనకి ఇంత పెద్ద హోస్టింగ్స్, ఇంత పెద్ద సర్వర్స్ ఏం అవసరం లేదు కదా, జస్ట్ ఒక వెబ్సైట్ కి కదా. అంటే షేర్డ్ హోస్టింగ్, ఈ షేర్డ్ హోస్టింగ్ లోనే ఒక మీనింగ్ ఉంది మీరు గమనిస్తే. షేర్డ్ హోస్టింగ్ అంటే ఒక సర్వర్ లో మీతో పాటు చాలా మంది ఉంటారు, అంటే చాలా మంది ఆ సర్వర్ లో హోస్టింగ్ అనేది మీకు ఉంటారు, అంటే లైక్ ఏ పార్ట్నర్ లాగా. షేర్డ్ హోస్టింగ్
నేను డైరెక్ట్ షేడ్ హోస్టింగ్ తీసుకున్నా. ఇక్కడ ఇండియానా యుఎస్ఆ అని అడుగుతుంది. మీకు ఏ స్పెసిఫికేషన్స్ ఉంటే ఆ స్పెసిఫికేషన్స్ ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా 36 months కి మనం ఈ సర్వర్ అనేది ఈ హోస్టింగ్ అనేది బై చేస్తున్నామని ఆటోమేటిక్ గా ఉంది. లేదు నేను 36 months కి తీసుకోను, 12 months కే తీసుకుంటాను అంటే 12 months కి తీసుకోవచ్చు, లేదు 24 months కి అంటే మీరు ఈ టైం ఇప్పుడు మీరు ఇక్కడ ఎంత అయితే కాస్ట్ పెట్టి మీరు బై చేస్తున్నారో ఈ 12 months పెట్టిన, ఇప్పుడు 12 months నేను పెట్టాను అనుకోండి, ఆ 12 months తర్వాత మీకు వర్క్ చేయదు అనమాట. అంటే మీ వెబ్సైట్ అనేది SCRP పేజ్ లో కనిపించదు. మీరు అగైన్ మరి బై చేయాల్సిందే. మీరు ఇక్కడికి వచ్చి మరి అగైన్ బై చేయాల్సిందే. నాకు ఎలా తెలుస్తుంది ఆ 12 months అయ్యిందా లేదా అంటే, మీకు ఆటోమేటిక్ గా మీరు ఇప్పుడు ఏ ఈమెయిల్ కి అయితే పర్చేస్ చేస్తారో ఆ ఈమెయిల్ కి మీకు ఆల్రెడీ మీకు ఈమెయిల్ కి అనేది వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు 12 months కి పర్చేస్ చేయాలా, లేదు 24 months కా, లేదా 36 months కా అని మీరే చూసుకొని ఎన్ని మంత్స్ కి కావాలో అన్ని మంత్స్ ఇక్కడ మీరు ఏ స్పెసిఫికేషన్ మీ లొకేషన్ ఏదో అది చూసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ అమౌంట్ ఉంది కదా, అంటే స్పెసిఫికేషన్ చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క ప్లాన్ కి ఒక్కొక్క విధంగా. ఇప్పుడు మనకే ఉంది కదా, మనం ఇప్పుడు పర్ మంత్ తీసుకుంటున్నామంటే 1.5 GB తీసుకుంటున్నామంటే కొన్ని స్పెసిఫికేషన్ ఒక అమౌంట్ ఉంటుంది, లేదు 2 GB తీసుకుంటున్నా అంటే ఒక అమౌంట్ ఉంటుంది. అలా మనకి ఇక్కడ అమౌంట్ అనేది వేరీ అవుతుంది హోస్టింగ్ అనేది పర్చేస్ చేస్తున్నప్పుడు. ఇక్కడ చూసారు కదా, ఓన్లీ ఇప్పుడు ఈ సర్వర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఇక్కడ 279 అని ఉంది బేసిక్ ప్లాన్ అన్నమాట. ఏం చేస్తాము అంటే జస్ట్ ఓన్లీ వన్ వెబ్సైట్ మాత్రమే ఒక వెబ్సైట్ మాత్రమే చేసుకోగలం ఈ సర్వర్ లో. లేదు నేను ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నా, లేదంటే నేను కంపెనీ రన్ చేస్తున్నా, నా కంపెనీలో సో మెనీ వెబ్సైట్స్ ఉంటాయి అంటే ఇక్కడ చేంజ్ అవుతుంది కదా అన్లిమిటెడ్ వెబ్సైట్స్ అని. అంటే అన్లిమిటెడ్ వెబ్సైట్స్ అనేది మనం ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ 429 పర్ మంత్, ఇది 429 అనేది పర్చేస్ చేస్తే ఈ ప్లాన్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా వేరే అవుతుంది. ఇక్కడ వన్ వెబ్సైట్ ఉంది, ఇక్కడ అన్లిమిటెడ్ వెబ్సైట్స్ ఉంది. ఇక్కడ అన్లిమిటెడ్, ఇక్కడ అన్లిమిటెడ్ ఉంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇంకా కింద ఉన్నాయి కదా, SSL సర్టిఫికేట్ ప్రొటెక్షన్ అనేది మెయిన్. మీరు ఖచ్చితంగా SSL సర్టిఫికేట్ ప్రొటెక్షన్ అనే ఉన్న ప్లాన్ ని మాత్రమే బై చేయండి. ఇక్కడ మనకి ఇంకా ప్లాన్ ని బట్టి మనకి హోస్టింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. లేదు నేను ఒక్క వెబ్సైట్ మాత్రమే చేస్తున్నా అంటే దిస్ బేసిక్ ప్లాన్ అనేది బెస్ట్ అవుతుంది. లేదు నేను మల్టిపుల్ వెబ్సైట్స్ అన్నప్పుడు ఇక్కడ ఇంకా మనం చూసుకొని చేసుకోవడం. ఇక్కడ స్టోరేజ్, ఇక్కడ మనకి చూస్ ప్లే ఆన్లైన్ స్టోర్ అని ఉంది కదా, చాయిస్ ప్లస్ ఆన్లైన్ స్టోర్ లో డిఫరెన్స్ ఏంటి అని కంపేర్ చేసుకోండి. ఇక్కడ అన్మెచ్యూర్డ్ SSD స్టోరేజ్ అని ఉంది, ఇక్కడ 100 GB SSD స్టోరేజ్ అని ఉంది. అలా మనకి వేరీ అవుతాయి. మన పర్టికులర్ గా మన బిజినెస్ ని బట్టి మనం ఏదో ఒక ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ వన్ వెబ్సైటే అన్నప్పుడు బేసిక్ ప్లాన్ అనేది బెస్ట్. సెలెక్ట్, అక్కడ మీరు డొమైన్ నేమ్ పర్చేస్ చేస్తున్నాం కదా, ఆ డొమైన్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. .org అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వండి. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ కిందికి వస్తే మీకు ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అని ఇక్కడ మనకి చూపిస్తుంది. అకౌంట్ ప్లాన్ ఇక్కడ చూసారు కదా, 12 months కి మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. లేదు నేను ఇప్పుడు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా ఎన్ని మంత్స్ కి అని మీరు చేంజ్ చేసుకోవచ్చు. 12 months కా, 24 months కా, 36 months కా అని మీరు ప్లాన్ అనేది చేంజ్ చేసుకొని బై చేయొచ్చు. ఇవన్నీ అవసరం లేదు, అన్సెలెక్ట్ చేసేయండి. మనకి కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఇక్కడ కాస్ట్ చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక డొమైన్ హోస్టింగ్, ఒక వెబ్సైట్ చేయాలంటే ఒక డొమైన్ హోస్టింగ్ అనేది కావాలన్నా కదా,
అలా మనం ఒక డొమైన్ హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలి. పర్ మంత్ మాత్రమే ఇక్కడ వేసా. కావాలంటే ఇప్పుడు పర్ మంత్ ఎంత ఉంది, 3348 రూపీస్ ఉంది. నేను 36 మంత్స్ కి వేస్తే అంటే అమౌంట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం ఏదైనా మనం రీఛార్జ్ చేయాలి అంటే ఎక్కువ రోజులకి మనం రీఛార్జ్ చేస్తే అమౌంట్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది కదా. ఇక్కడ కూడా అలాగే ఇప్పుడు మనం 12 మంత్స్ కి ప్లాన్ పర్చేస్ చేసేటప్పుడు, 36 మంత్స్ కి ప్లాన్ పర్చేస్ చేసేటప్పుడు మనకి ఈ హోస్టింగ్ అనేది అమౌంట్ అనేది వేరీ అవుతుంది, అంటే కాస్ట్ అనేది తగ్గుతుంది. అందుకు మీరు ఫస్ట్ ఇక్కడే చూసుకొని బెస్ట్ ప్లాన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయండి. సబ్మిట్ కొట్టేస్తే ఆటోమేటిక్ గా మీ డీటెయిల్స్ అడుగుతుంది. మీ క్రెడిట్ కార్డ్, మీరు ఏ కార్డ్ యూస్ చేసి అమౌంట్ అనేది పే చేయాలనుకుంటున్నారు అని. మీరు అలా ఏ అమౌంట్ పే చేయాలనుకున్న, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఎలా అమౌంట్ పే చేయాలనుకుంటే డిఫరెంట్ మెథడ్స్ లో మీరు అలా పే చేసేస్తే మీకు ఆ డొమైన్ హోస్టింగ్ అనేది ఇంకా వన్ ఇయర్, ఇప్పుడు మీరు 1 ఇయర్ కి పే చేసింటే ఆ 1 ఇయర్ అనేది మీరు ఇచ్చిండే డొమైన్ నేమ్ తో ఎవరు అనేది పర్చేస్ చేయలేరు. ఇప్పుడు నేను రైజీ డిజిటల్ డాట్ అనేది ఆల్రెడీ పర్చేస్ చేశారు, మనం రోజు చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించా కదా, నేను డాట్ అంటే మనకి డాట్ అనేది అవైలబుల్ లో లేదు, రైజీ డిజిటల్ అనేది అని చూసాం మనం అక్కడ. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ వీళ్ళు పర్చేస్ చేశారు రైజీ డిజిటల్ డాట్ అనేది, అందుకు మనకు డాట్ అనేది అవైలబుల్ గా లేదు. బట్ డాట్ కావాలి అని అన్నప్పుడు మనం అలా లేకుండా ఇంకో ఎక్స్టెన్షన్ యూస్ చేసి రైజీ డిజిటల్ తో పర్చేజ్ అనేది చేయొచ్చు. అలా మనం ఒక వెబ్సైట్ కి డొమైన్ హోస్టింగ్ అనేది ఇలా పర్చేజ్ చేస్తాం. చెప్పా కదా, మనకి డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. ఇప్పుడు నేను గోడాడీలో ఎలా పర్చేస్ చేస్తాం డొమైన్ అండ్ హోస్టింగ్స్ అని చెప్పా, అలా మనకి ఇవన్నీ సర్వీస్ ప్రొవైడర్స్ అని సో మెనీ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళి మనం బెస్ట్ ప్లాన్ చెప్పా కదా, ఇప్పుడు జియో, ఎయిర్టెల్ అలా డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం దేనికి రిలేటెడ్ గా ఏ దాంట్లో బై చేస్తున్నాం మనకి చూసుకుంటాం కదా, మనకి సిగ్నల్స్ ఏది బాగా వస్తుంది, ఏ సిమ్ ఎలా వర్క్ అవుతుంది అని. అలా మనం స్పెసిఫికేషన్స్ చూసుకొని ఇక్కడ మనం డొమైన్ హోస్టింగ్ అనేది పర్చేస్ చేస్తాం. డొమైన్ అంటే ఏమని చెప్పా, నేమ్ ఆఫ్ ద వెబ్సైట్. డొమైన్ అంటే నేమ్ ఆఫ్ ద వెబ్సైట్, అంటే మనం ఆ ఒక్క వెబ్సైట్ నేమ్ ని పర్చేస్ చేయడం డొమైన్ అంటే. ఎందుకు ఫస్ట్ హోస్టింగ్ ఇక్కడ నేను చూసారు కదా, ఇక్కడ ప్లాన్ చెక్ చేసుకుంటున్నప్పుడు బ్లూ హోస్ట్ లో ప్లాన్ పర్చేస్ చేసేటప్పుడు నేను ఫస్ట్ హోస్టింగ్ సెలెక్ట్ చేసుకోలేదు. ఫస్ట్ డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోస్టింగ్ లోకి వెళ్ళి హోస్టింగ్ అనేది నేను పర్చేస్ చేశా. ఎందుకు అంటే ఇప్పుడు డొమైన్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు మనం సర్వర్ అనేది ఎంతైనా మనం పర్చేస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద అవర్ ప్లాన్ ని బట్టి. బట్ డొమైన్ అంటే ఏంటి, మనకు ఆ డొమైన్ అవైలబుల్ గా ఉందా లేదా అని కదా మెయిన్. ఆ డొమైన్ అవైలబుల్ గా ఉంటేనే కదా మనం హోస్టింగ్ అనేది పర్చేస్ చేసుకోగలం. అందుకు నేను ఫస్ట్ డొమైన్ అనేది చూస్ చేసుకున్నా. ఫస్ట్ డొమైన్ చూస్ చేసుకొని ఆ డొమైన్ లో మనం అనుకునే బిజినెస్ నేమ్ ఉందా లేదా చెక్ చేసిన తర్వాత హోస్టింగ్ అనేది పర్చేస్ చేయండి. ఫస్ట్ హోస్టింగ్ పర్చేస్ చేసిన తర్వాత డొమైన్ కాదు, డొమైన్ ప్లస్ డొమైన్ చేసిన తర్వాత మాత్రమే హోస్టింగ్ చేయండి. అలా మనం డొమైన్ హోస్టింగ్ అనేది అలా పర్చేస్ చేస్తాం. మినిమం 12 మంత్స్ కి మనం ఒక డొమైన్ హోస్టింగ్ అనేది పర్చేస్ చేసి నేను వర్డ్ ప్రెస్ అనేది బాగా నేర్చుకోవాలనుకుంటున్నా అంటే మనం ఒక డొమైన్ హోస్టింగ్ అనేది మనం బై చేయాలి అంటే ఒక వెబ్సైట్ కి మినిమం 4K అవుతుంది, 4000 అవుతుంది. ఓకే, డొమైన్ హోస్టింగ్ అనేది ఎలా పర్చేస్ చేయాలి అని కంప్లీట్ చేసి అర్థమైంది కదా. ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా ఎలా పర్చేస్ చేయాలి అనే దాంట్లో? ఒకసారి స్క్రీన్ ఇక్కడ ఆల్రెడీ రాశాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ డొమైన్ హోస్టింగ్ నోట్ చేసుకుంటారేమో చేసుకోండి.
ఓకే, నోట్ చేసుకుంటారేమో, ఒకసారి నోట్ చేసుకోండి డెఫినేషన్స్ అవి. మ్యామ్ స్క్రీన్ క్లారిటీ లేదు మ్యామ్. ఓకే, అందరికీ అలాగే ఉందా? ఒకసారి స్టాప్ చేసి మరీ షేర్ చేస్తా. ఇప్పుడు క్లారిటీ ఉందా? ఒకసారి చూడండి. ఓకే, క్లారిటీ ఉందా? ఎస్ మ్యామ్. ఓకే, నోట్ చేసుకోండి. మనం పర్చేస్ చేసే వాళ్ళని ఏమంటాము అంటే సర్వీస్ ప్రొవైడర్స్ అంటామని కూడా రాశాను. ఆ సర్వీసెస్ ప్రొవైడర్స్ అంటే ఏంటి అని కూడా కింద రాశా. గోడాడీ, బ్లూ హోస్ట్, బిగ్ డాగ్, అలా సో మెనీ ఉంటాయి. ఈ .com, .in, .org, .government, .us, .in ఇవన్నీ ఏమంటాము అంటే ఎక్స్టెన్షన్స్ అంటాం. క్యాన్వా, అమెజాన్ ఇక్కడ ఉంది కదా, ఏమంటాము అంటే వెబ్సైట్ నేమ్. ఓకే కదా, మీకు డొమైన్ హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలి అనే ఐడియా ఉందా? ఇంకోసారి ఏమైనా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఓకే, ప్రొసీడ్ అవుతాను నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు మనం అలా పర్చేస్ చేసిన వెంటనే ఒక డొమైన్ హోస్టింగ్ అనేది మనం సైన్ ఇన్ అయిన తర్వాత మాత్రమే మనం పర్చేస్ చేయగలం. అంటే ఇప్పుడు డొమైన్ హోస్టింగ్ మనం బై చేయాలి అంటే మీరు ఆల్రెడీ ఒక ఈమెయిల్ ఐడితో మీరు ఒక సైన్ ఇన్ అవ్వాలి. అలా సైన్ ఇన్ అయిన ఈమెయిల్ ఐడికి మనకి ఏం చెప్పాను, ఒక 12 months తర్వాత మనకి ఎలా తెలుస్తుంది, మనం మర్చిపోయింటే ఆటోమేటిక్ గా మనకు ఆ నేమ్ అనేది వేరే వాళ్ళు బై చేస్తారు కదా, మనం ఎన్ని రోజులు బై చేసి వాట్ ఈస్ ద యూజ్ అని ఉంటుంది కదా. అప్పుడు ఏంటి అంటే మనకి ఒక 15 days ముందు నుంచి ఆల్రెడీ మనకి మన నోటిఫికేషన్స్ రావడం, మన మొబైల్ కి ఇప్పుడు అక్కడ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, కాల్స్ అలా చేసి వాళ్ళు చెప్తారు మీకు ఇలా అయిపోతుంది మీ ప్లాన్ అనేది, బై చేయండి మరి అని. అలా మనం చూసి బై చేయడమే. సెకండ్ టైం ఎలా బై చేయాలి అంటే మీరు అలా సైన్ అప్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ అన్ని మీరు అక్కడ క్రియేట్ చేసింటారు. అక్కడ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో ఆ పాస్వర్డ్ అనేది యూజ్ చేసి మాత్రమే మనం ఇక్కడ ఒక వెబ్సైట్ లోకి బ్యాక్ ఎండ్ లోకి పోగలం.
ఇప్పుడు మనకి ఆ పాస్వర్డ్ అనేది మీరు మర్చిపోయారు అంటే మరి మీరు ఆ వెబ్సైట్ లో బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళలేరు. మీరు ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పా కదా, ఇప్పుడు రైజీ డిజిటల్ .in అనే .org అనే నేమ్ తో నేను ఆల్రెడీ ఇప్పుడు పర్చేస్ చేశాను. పర్చేస్ చేసిన వెంటనే ఓకే నాకు ఈ నేమ్ తో యూజర్స్ రారు, నేను టార్గెట్ చేయలేను ఆడియన్స్ ని .org తో, మరి ఇప్పుడు నేను చేంజ్ చేసుకోగలనా అంటే వన్స్ మీరు ఒక నేమ్ తో పర్చేస్ చేసిన తర్వాత ఆ నేమ్ ని మీరు రీఎడిట్ చేసుకోలేరు, మీ డబ్బులు అనేది వేస్ట్ అక్కడ. అందుకే మీరు వన్స్ పర్చేస్ చేసేటప్పుడు క్లారిటీగా చూసుకొని మాత్రమే చేయాలి. మీరు ఆల్రెడీ మీరు పర్చేస్ చేసిన తర్వాత ఇంకా ఎడిట్ చేయలేం అలా ఏం ఉండదు. వన్స్ మీరు ఏ నేమ్ తో కొన్నారో ఆ నేమ్ తో మాత్రమే మీరు ఇంకా తీసుకోగలరు డొమైన్ హోస్టింగ్. ఇది ఫ్రంట్ ఎండ్. మనం ఎప్పుడైనా సరే ఏ చూస్తున్నా ఇక్కడ మనకి ఇప్పుడు మనం చూసేది ఈ SERP పేజ్ మొత్తం ఫ్రంట్ ఎండ్. లేదు నేను చెప్పా కదా నిన్న, మనం దీన్ని ఎడిట్ చేయాలన్నా ఇప్పుడు నాకు అబౌట్ అస్ హోమ్ ఇక్కడ ఉంది, సర్వీసెస్ వద్దు, ఇక్కడ రీసోర్సెస్ పెట్టి రీసోర్సెస్ తర్వాత సర్వీసెస్ పెడతాను, ప్రైజింగ్ అనేది నాకు వద్దు. ఏదైనా సరే మీరు చిన్న ఎడిట్ చేయాలి ఈ వెబ్సైట్ లో అంటే మీరు ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ కు వెళ్ళి మాత్రమే ఈ వెబ్సైట్ లో ఎడిట్ చేయగలరు. బ్యాక్ ఎండ్ కి పోవాలంటే ఏం చెప్పా, /wp-admin wp-admin అని సెర్చ్ చేసి బ్యాక్ ఎండ్ కి వెళ్ళగలరు. ఇప్పుడు ఇది నా వెబ్సైట్ అంటే ఇది ఆల్రెడీ జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నారు స్టూడెంట్స్, అందుకు ఇలా ఉంది. అంటే మేమేం డెవలప్ చేయలేదు, జస్ట్ ప్రాక్టీస్ కోసం యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ కి బ్యాక్ ఎండ్ కి వెళ్ళాలి అంటే ఏం చెప్పా, /wp-admin. ఆటోమేటిక్ గా చూసారు కదా, ఇది ఎందుకు నాకు ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయ్యింది, ఇక్కడ పాస్వర్డ్ ఏమీ అడగలేదు అంటే ఆటోమేటిక్ గా నేను ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను, ముందు ఆల్రెడీ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. మీరు అలా wp/admin/ అని మీరు సెర్చ్ చేసిన వెంటనే మిమ్మల్ని మెయిన్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీరు ఇచ్చిన తర్వాత మీరు ఈ బ్యాక్ ఎండ్ లో ఇలా ఈ డాష్ బోర్డ్ అనేది మీరు రీడైరెక్ట్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను అంటే మనం ఒక వర్డ్ ప్రెస్ యూస్ చేసి వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనే క్లాసెస్ చెప్తాను ఈ కొద్ది రోజులు. ఫస్ట్ మెయిన్ గా మనం ఒక వెబ్సైట్ చేయాలి అంటే ఏం చెప్పాను ఎక్స్ట్రా డే, ఫస్ట్ మనం ఫస్ట్ పాయింట్ పేజెస్, సెకండ్ వచ్చేసి థీమ్, థర్డ్ పాయింట్ వచ్చేసి మెనూ, ఫోర్త్ పాయింట్ వచ్చేసి కస్టమైజ్. మనం ఒక వెబ్సైట్ చేస్తున్నాం ఈ వర్డ్ ప్రెస్ యూస్ చేసుకొని అంటే మెయిన్లీ ఈ 4 పాయింట్స్ అనేది మనం యూస్ చేసి ఒక వెబ్సైట్ అనేది చేస్తాం. ఎలా ఏంటి అంటే చెప్పా కదా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేజెస్ తీసుకోండి, ఈ పేజెస్ అంటే నేను చెప్పా కదా, ఇప్పుడు మన సర్వీసెస్ ని బట్టి మనకి సర్వీసెస్ అనేది చేంజ్ అవుతాయి. కొన్ని ఏ వెబ్సైట్ లో అయినా మనకి హోమ్ అనేది ఏ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసినా హోమ్ అనేది ఉంటుంది, తర్వాత అబౌట్ అస్ ఉంటుంది, తర్వాత కాంటాక్ట్ అస్,
సర్వీసెస్. మనం ఒక పేజెస్ చేస్తున్నాము అంటే మన సర్వీసెస్ ఎలా ఈ హోమ్, అబౌటస్, కాంటాక్టర్స్ అనేది ఏ వెబ్సైట్ కైనా వస్తాయి. జస్ట్ సర్వీసెస్ ఒక్కటే చేంజ్ అవుతాయి అని చెప్పాను కదా. సర్వీసెస్ అంటే ఇప్పుడు మెడికల్ కి తీసుకుంటే, హాస్పిటల్ కి తీసుకుంటే వాళ్ళ సర్వీసెస్ వేరుంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్స్ కి తీసుకుంటే ఎడ్యుకేషన్ లో వాళ్ళ సర్వీసెస్ వేరుంటాయి. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ బిజినెస్ ని బట్టి సర్వీసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయని చెప్పా కదా. అలా మనం పేజెస్ అనేది మన సర్వీసెస్ ఏంటి, మన సర్వీసెస్ ని బట్టి మనకి ఏ పేజెస్ ఉంటాయి అని చూసుకొని మనం ఆ సర్వీసెస్ పేజెస్ అనేది ఈ పేజెస్ అన్ని క్రియేట్ చేస్తాం. ఎలా చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను మొత్తం ఇన్ డీటెయిల్ గా. థీమ్స్, ఇప్పుడు కోడింగ్ అయితే ఓకే, వాళ్ళు ఆల్రెడీ కోడింగ్ ద్వారా చేస్తారు అనుకోవచ్చు. ఈ థీమ్స్ అంటే ఏంటి అంటే నేను ఫ్రంట్ ఎండ్ లోకి పోతున్నా. సేమ్ అదే రవషన్ డాట్ ఇన్ అనేది నేను బ్యాక్ ఎండ్ తీసుకుని ఇక్కడ ఫ్రంట్ ఎండ్ తీసుకున్నా. ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ లో ఏం చేస్తున్నామంటే ఈ ఫ్రంట్ ఎండ్ లో ఇక్కడ మీకు బ్లూ కలర్ లో ఇక్కడ మొత్తం ఒక థీమ్, ఇదంటే ఒక థీమ్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. అంటే హాస్పిటల్ రిలేటెడ్ కొన్ని థీమ్స్ ఉంటాయి, లైక్ ఈ కామర్స్ కి కొన్ని థీమ్స్ ఉంటాయి. అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన బిజినెస్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి థీమ్ అనేది. తర్వాత మెను, మనం చూసాం కదా ఈ మెను బార్ అంటే ఏంటి అని. ఈ పైన కనిపిస్తుంది కదా, హోమ్, అబౌట్, సర్వీసెస్, రిసోర్సెస్, ప్రైజింగ్, కెరియర్, కాంటాక్ట్, టెస్టిమోనియల్స్, ఇవన్నీ మనకి ఏంటి అంటే ఒక మెను బార్. ఈ మెను బార్ ఇప్పుడు మనం పేజెస్ చేసాం. పేజెస్ చేసిన వెంటనే ఒకవేళ ఓకే మీరు పేజెస్ చేశారు, అవి ఇలా కనిపిస్తున్నాయి అనుకోండి. బట్ సర్వీసెస్ లో ఇవన్నీ సబ్బు, అంటే ఈ ఎస్సీఓ అనేది, పిపిసి అనేది, ఓఆర్ఎం అనేది, ఇవన్నీ మనకి సబ్ లో రావాలి. అంటే స్పెసిఫిక్ గా ఈ సర్వీసెస్ అనేది ఇక్కడే ఉండాలి. రీసోర్సెస్ లో బ్లాగ్ మాత్రమే రావాలి. అంటే మనకి అలా మనకి పేజెస్ అనేది ఎలా అంటే మెను అరేంజ్, ఇదంతా మెనూలో చేంజ్ చేయడం అన్నమాట. మెను అనేది ఎలా చేంజ్ చేస్తాం అనేది ఇది మెను థర్డ్ పాయింట్. ఫోర్త్ వన్ కస్టమైజ్. ఇప్పుడు ఇక్కడ మనం ఒక థీమ్ అనేది తీసుకున్నాం. ఆ థీమ్ అనేది తీసుకున్నాక మనం దాన్ని ఎడిట్ చేస్తాం. ఇప్పుడు కలర్స్ ఇస్తాం కదా కొన్ని చోట్ల, ఆ కలర్స్, ఇప్పుడు టెక్స్ట్ సైజు, పారాగ్రాఫ్, మనం ఇమేజెస్, అవన్నీ ఎలా కష్టం అంటే ఏ కలర్ తీసుకుంటావు, కలర్స్ ని బట్టి మన వెబ్సైట్ లో ఏదైనా మనం రెడ్ కలర్ ఇచ్చారు, రెడ్ గ్రీన్ ఇచ్చారు అనుకోండి, ఎవరైనా వచ్చినప్పుడు అది అట్రాక్టివ్ గా లేకపోతే మన వెబ్సైట్ లో ఎక్కువసేపు ఉండరు కదా. అలా కస్టమైజ్ అంటే మనం ఆల్రెడీ ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ థీమ్ ని ఎలా కస్టమైజ్ చేస్తున్నాం అంటే ఎలా కలర్స్ యూజ్ చేస్తున్నాం, సైజెస్ ఎంత యూజ్ చేస్తున్నాం, ఒక లైన్ కి ఎంత సైజు, ఒక వర్డ్ కి ఎంత గ్యాప్, ఇలా ఇవన్నీ మనం చూసుకోవడానికి కస్టమైజ్ అంటాం. ఈ 4 పాయింట్స్ ని యూజ్ చేసి మనం ఒక వెబ్సైట్ అనేది మెయిన్ గా బిల్డ్ చేస్తాం. మెయిన్ గా మనం ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేటప్పుడు థీమ్స్ అండ్ కస్టమైజ్, ఈ 2 పాయింట్స్ పైనే మనకి డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ఎంత మంచి మీరు థీమ్ అనేది ఏదో తీసుకొని చేస్తున్నారు అంటే మనకి కాదు, మనం థీమ్స్, కస్టమైజ్ ఈ రెండు ఎంత బాగా చేస్తే మన వెబ్సైట్ అనేది అంత బాగా బిల్డ్ అవుతుంది. ఇది బ్యాక్ ఎండ్. ఫస్ట్ ఏం చెప్పాను, ఇక్కడ పేజెస్ చెప్పాను. ఓకే, ఈరోజు పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి చెప్తాను. తర్వాత ఈ పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత థీమ్స్ అనేది ఏ థీమ్ అప్లై చేయాలి, మెనూ ఏంటి, కస్టమైజ్ ఏంటి, టుమారో క్లాస్ లో కంటిన్యూ చేస్తాను. ఈ రోజుకి నేను పేజెస్ చెప్తాను. పేజెస్ అంటే ఏంటి అంటే సర్వీసెస్ అనేది మన ఆటోమేటిక్ గా మనకి మన బిజినెస్ దేనికి రిలేటెడ్ అయితే అది చేస్తామని చెప్పాను కదా. బ్యాక్ ఎండ్ లోకి రావాలి. బ్యాక్ ఎండ్ లోకి రావాలి అంటే మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఏమైతే ఉంటుందో, మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి, రైజీ డిజిటల్ డాట్ ఇన్ అనేది మా వెబ్సైట్ యూఆర్ఎల్.
మన వెబ్సైట్ URL /wp-admin/wp అంటే వర్డ్ప్రెస్ అని మీనింగ్ ఇక్కడ. ఇలా మనం ఈ నేమ్ తో సెర్చ్ చేస్తే మాత్రం బ్యాక్ ఎండ్ లోకి వస్తాం. బ్యాక్ ఎండ్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేయడం చెప్తా అన్నా కదా, ఆ పేజెస్ అనేది ఇక్కడ ఈ సైడ్ ఉన్న ఆప్షన్స్ లలో పేజెస్ ఎక్కడ ఉంది అని చూసుకోవాలి. ఇప్పుడు పోస్ట్ ఉంది కాదు, మీడియా అంటే ఏంటి, నేను మీడియాలో ఏమేమి ఉంటాయి కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా ఎస్టర్డే క్లాస్ లో. పేజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసా. ఇప్పుడు పేజెస్ ఆల్ పేజెస్ చూస్తున్నాం. ఇవన్నీ క్రియేట్ చేసినవి, ఇవన్నీ ఉంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది కదా. నేను డిలీట్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను మరి మీకు కొత్త పేజెస్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ అవుతుంది కదా, అందుకు. ఓకే, చూసారు కదా. ఇప్పుడైతే పేజెస్ లోకి వచ్చాను, రిఫ్రెష్ పేజెస్ లోకి వచ్చాను. ఇక్కడ ఏ పేజెస్ లేవు. ఇప్పుడు మీరు పేజెస్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఆల్ పేజెస్ అంటే ఏమని చెప్పా, మీరు ఏమన్నా క్రియేట్ చేసింటే ఆ పేజెస్ అనేది మనకి ఈ ఆల్ పేజెస్ లలో వస్తుంది అని చెప్పా. లేదు మనం ఒక కొత్త పేజెస్ క్రియేట్ చేయాలి అంటే ఏం చెప్పాను, యాడ్ న్యూ పేజ్. ఫస్ట్ ఇక్కడ ఆ మెనూలో మీరు ఏ నేమ్ తో మీరు విజిబుల్ కావాలి అని ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నా. హోమ్, పబ్లిష్ అంటే దీంట్లో ఎలా మ్యాటర్ అనేది పేరాస్ ఎలా చేయాలి, ఇమేజ్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి చెప్తాను నెక్స్ట్ క్లాసెస్ లలో. ఇప్పుడు జస్ట్ మెనూ కోసం పెట్టేస్తున్నా. పేజ్ పబ్లిష్డ్, వ్యూ పేజ్ అని వచ్చింది కదా. ఇప్పుడు హోమ్ అనే పేజ్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఆల్ పేజెస్ లలో నేను అప్పుడు అన్ని డిలీట్ చేశాను అంటే ఏం లేవు. ఇప్పుడు నేను అక్కడ హోమ్ అనే పేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఆల్ పేజెస్ లోకి వచ్చిన తర్వాత అక్కడ మనం ఏదైతే పేజ్ క్రియేట్ చేసామో ఆ పేజ్ అనేది ఇక్కడికి వచ్చింది. తర్వాత ఏం చెప్పాను, అబౌట్ అస్ అనే పేజ్ అన్నా. అబౌట్ అస్, పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అబౌట్ అస్ కూడా వచ్చింది. తర్వాత ఏం చెప్పా, సర్వీసెస్, పబ్లిష్, కాంటాక్టర్స్ అని చెప్పా కదా, కాంటాక్టర్స్, పబ్లిష్, ఇప్పుడు నేను 4 పేజెస్ చేశాను. ఇక్కడ ఆ 4 పేజెస్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు 4 పేజెస్ చేశాను. ఇక్కడ ట్రాష్ అని ఉంది కదా, నాకు ఇప్పుడు ఈ అబౌట్ అస్ అనే పేజ్ వద్దు అనుకుంటే ఇక్కడ ట్రాష్ అనేది చేసేస్తే మీకు ఆ పేజ్ అనేది డిలీట్ అవుతుంది ఆటోమేటిక్ గా. లేదు కాంటాక్ట్ అస్ అంటే ఏ పేజ్ వద్దు అనుకుంటున్నారో ఆ పేజ్ అనేది డిలీట్ చేసేయండి. పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అని చూసారు కదా. పేజెస్ లోకి వచ్చి యాడ్ న్యూ పేజ్ కొట్టేసిన తర్వాత ఆ పేజ్ నేమ్ ఇచ్చేసి పబ్లిష్. నేను ఈ పేజ్ అనేది ఎలా ఎడిట్ చేయాలి అని నెక్స్ట్ క్లాసెస్ లలో ఫర్దర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చెప్పాను, ఒక పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పాను. థీమ్స్ ఉన్నాయి కదా, ఎలా ఉంటది అని చూపిస్తాను థీమ్స్. ఇక్కడ మనకి తర్వాత కూడా ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ సైడ్ లో మనకి థీమ్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది అని మీరు ఫస్ట్ సెర్చ్ చేసుకోగలరు. థీమ్స్ ఎక్కడ ఉంది, పోస్ట్ ఉంది, మీడియా, పేజెస్, కామెంట్స్, ఎలిమెంటర్, టెంప్లెట్స్. ఇక్కడ మనకి థీమ్స్ అనేది ఎక్కడ ఉంది అని మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్. నేను ఇక్కడ పెడుతున్నప్పుడు మీకు ఇక్కడ సైడ్కి ఏమేమి ఉన్నాయో అన్ని వస్తుంది, కనిపిస్తుందా? ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అపియరెన్స్ లో మీకు థీమ్స్ అని కనిపిస్తుంది కదా. అపియరెన్స్ లో థీమ్స్ లోకి వెళ్ళాలి మీరు. అప్పుడు థీమ్స్ చెప్పా కదా. ఇప్పుడు మీ బిజినెస్ దేనికి రిలేటెడ్ ఇక్కడ ఉంది కదా, ఈ కామర్స్ కి సెట్ అవుతుంది. ఇలా మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు అని ఇవన్నీ థీమ్స్. అంటే ఈ థీమ్స్ కి ఆల్రెడీ కోడ్ అనేది మనకి ఉంటుంది. ఆ కోడ్ అనేది మనం
రాయనక్కర్లే, ఆల్రెడీ ఇన్బిల్డ్ గా కోడ్ అనేది ఇచ్చింటారు. జస్ట్ ఆ థీమ్ అనేది మనం అప్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవడమే. ఇప్పుడు మనకి ఏ రిలేటెడ్ అని మనం చూసుకొని ఆ థీమ్ అనేది తీసుకోవడం. ఇక్కడ చూసారు కదా, ఇది ఆక్స్ట్రా. ఈ ఆక్స్ట్రా అనే థీమ్ నేను తీసుకుంటున్నా, కస్టమైజ్. ఇలా మనం థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమైజ్ అనేది సెర్చ్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా ఫోర్త్ ఆప్షన్ కస్టమైజ్ అని చెప్పా కదా, ఎలా చేయాలి అనేది నేను టుమారో క్లాస్ లో చెప్తాను. ఈ మెను అని ఉంది కదా, ఈ మెను అనేది పర్టికులర్ గా మనం ఎలా యూస్ చేస్తాము అనేది కూడా టుమారో క్లాస్ లో చెప్తాను. ఈ రోజుకి ఏం చెప్పాను అంటే, మనం ఒక డొమైన్ హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలి అంటే ఎలా పర్చేస్ చేయాలి అని చూపించాను. బ్లూ హోస్ట్ లో కాస్ట్ ఎంత అవుతుంది, ప్లస్ ఒక డొమైన్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి అని చూపించాను. ఫస్ట్ డొమైన్ ఎందుకు పర్చేస్ చేయాలి, సర్వర్ హోస్టింగ్ ఎందుకు పర్చేస్ చేయకూడదు అని చెప్పాను. తర్వాత పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పాను కదా. ఇప్పుడు వరకు చెప్పిన క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మిగతా క్లాస్ నేను టుమారో కంటిన్యూ చేస్తాను. ఒక పేజ్ అనేది మెనూలో ఎలా పెట్టాలి, మనకి మెనూ అలా ఎలా వస్తుంది, ఇప్పుడు సర్వీసెస్ కింద ఎగ్జాక్ట్ గా రావాలి అంటే మెనూ అనేది ఎలా సెట్ చేయాలి అనేది టుమారో క్లాస్లలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్ ఆల్. మేడం